హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 54. అన్నయ్య, ఇలాంటి వాళ్ళని తుపాకీతో కాదు, కత్తితో అడ్డంగా నరికి పోగులు పెట్టాలి. అప్పుడు గాని నా కోపం చల్లారదు. ఎంత ధైర్యం వీడికి అని సాంబరెడ్డి కోపంగా విశ్వనాథాన్ని చంపడానికి కత్తి ఎత్తాడో లేదో వెంటనే నేత్ర అడ్డుగా వచ్చి ఆ పొదలైన కత్తిని చేత్తో పట్టేసుకుంది. చిన్న మామయ్య వద్దు అంటూ అందరూ కొయ్యి పారిపోతారు నేత్ర చేసిన పనికి. ఒక్కసారిగా నేత్ర అని రిషి ఆమె రక్తం కారుతున్న చేతులను పట్టుకుని ఏంట్రా ఇది అంటాడు. అయ్యో తల్లి, ఏందిది అని సామ్రాజ్యం గారు వెంటనే చీర కొంగు చింపి నేత్రకి కట్టి కడుతూ ఉంటుంటే రక్తం ఆగకుండా కారుతూ ఉంటుంది. నేత్ర, నువ్వేం చేసి ఉండవో నీకు అర్థమవుతా ఉండదా? ఏంది పిచ్చి పని అని అంటారు వీరేంద్ర కోపంగా. మావయ్య, ఆయనకి నా మీద ప్రేమ లేకపోవచ్చు, నన్ను కూతురి కిందే భావించకపోవచ్చు, చిన్నప్పటి నుంచి నన్ను ఏనాడు ప్రేమించలేదు. దానికి కారణం ఏమిటో ఇప్పుడు అర్థమవుతూ ఉంటే నేను ఎవరి ప్రేమకు నోచుకోలేదని దురదృష్టవంతురాలని అనిపిస్తుంది. ఇంకేమీ వద్దు మావయ్య, ఎంతైనా ఆయన నా తండ్రి కదా, ఏమీ చెయ్యొద్దు, వదిలేయండి ప్లీజ్ అనేది రిక్వెస్ట్ చేస్తుంది. నీ మంచితనం వీళ్ళని బ్రతకనిస్తుంది అనుకున్నావా తల్లి? అసలు బతికే అర్హత లేదు వీళ్ళకి. ఇప్పుడు కూడా చూసావా నువ్వు ఇలా అడ్డొచ్చావు వాళ్ళ ప్రాణాలు తీయబోతూ ఉంటే, కానీ వాళ్ళు నీకైన గాయాన్ని కూడా చూడలేదు, అలా నిలబడి ఉన్నారు. ఇంకా వీళ్ళ ప్రాణాలు కాపాడాలి అనుకుంటున్నావా నువ్వు అని వీరేంద్ర గారు అడుగుతారు. ఉండదు మామయ్య ప్రేమ, అది నాకు ఎప్పుడో తెలుసు. చిన్న వయసులోనే వాళ్ళ ప్రేమ కోసం ఎడారిలో వాన చినుకు కోసం చూసినంతగా చూశాను, కానీ అది ఎప్పుడూ కూడా కనబడలేదు. అయిపోయింది కదా. అయినా మీ అందరి ప్రేమలు చాలు, నా కోసం ఇంతమంది ఉన్నారు. కానీ చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ కోసం ఎంతగా అల్లాడిపోయానో, తల్లి లేని లోటు తీర్చుకోలేక ఎంత వేచి చూశానో నా ఎదురు చూపులు నాకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు అవన్నీ మీ ద్వారా ఫుల్ఫిల్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఇంకేం కావాలి మావయ్య నా జీవితానికి? అంతే కదా. నా కోసం ప్రాణం ఇచ్చే మీరంతా ఉండగా ప్రాణాలు తీయటం ఎందుకు? వద్దు అని నేత్ర ఆయన చేతిలో తుపాకీని తీసేసుకుంటుంది. నేత్ర, ఇంత మంచితనం అయితే పనికిరాదు తల్లి. అసలు నువ్వు వీళ్ళను క్షమిస్తున్నావా? కానీ దానికి వీళ్ళకి అర్హత కూడా లేదు తల్లి. చెప్తాను, నువ్వు ఇదైతే గుర్తుపెట్టుకో. ఇలాంటి వాళ్ళు అవకాశం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని కానీ నమ్మితే మనల్ని కాటేసే విషపు పాములెక్కే వాళ్ళు. అర్థమైందా? అది నీకు అర్థమైన రోజు నువ్వే చంపేయమంటావు. అప్పటి వరకు నేనేమీ చెయ్యను, కానీ ఊరికే అయితే వదలలేను. ఇప్పటి నుంచే వాళ్ళు ఈ ఇంట్లో పని మనుషులు, అది మాత్రం గుర్తు పెట్టుకో. ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. ఇప్పుడే చెప్తున్నా, ఇంట్లో వాళ్ళందరికీ చెప్తున్నా, ఇప్పటి నుంచి వీళ్ళకి ఏమైనా మర్యాదలు కానీ తిండి కానీ ఇంట్లో వాళ్ళతో సమానంగా ఇస్తే బాగోదు. వాళ్ళు పనివాళ్ళు అని వేలు పెట్టి చూపించి, అర్థమైందా, కేవలం మన పని వాళ్ళు మాత్రమే, గుర్తు పెట్టుకోండి అంటూ గట్టిగా చెప్తారు. మావయ్య గారు అని తారా ఏదో మాట్లాడబోతూ ఉంటే, తెలియక చేశామని తప్పని వదిలేస్తున్నా తారా నిన్ను. జరిగిన దాంట్లో నీది కూడా చాలా తప్పుంది. నోరు తెరిచి చెప్పలేవా నువ్వు కాదని నా మేనకోడలివి అని అంటూ గట్టిగా ఆయన అడిగేసరికి, సారీ మావయ్య గారు, నాదే తప్పు, కానీ ఆ పరిస్థితిలో అలా చెప్పాల్సి వచ్చింది. అది కూడా మీ మీద ప్రేమతోనే. ఎక్కడ మీ చెల్లెలు దూరం చేసుకున్నారు అన్న బాధలో ఉన్న మీకు మీ మేనకోడలు కూడా లేదు అంటే తట్టుకోలేరేమోనని మాత్రమే అబద్ధం చెప్పాను. అంతకు మించి ఇంకేమీ లేదు. నిజంగా నాకేమీ దురుద్దేశం లేదు అని చెప్తుంది తార. అప్పటికి తను ఎలాగైనా తప్పించుకోవాలి అని అండ్ వీరేంద్ర నమ్మకం తారా పొందడానికి. ఛీ, మీ కూతురుకున్న బుద్ధైనా మీకు లేదు కదా, ఛీ అని అంటారు వీరేంద్ర. దోషుల్లా తలదించుకుంటారు రాగిరి విశ్వనాథం. నేత్ర, పద హాస్పిటల్కి, ఇంత మంచితనం పనికిరాదు తల్లి అని అప్పటి వరకు ఉన్న యాంగ్రీ మోడ్ మార్చేసి నార్మల్ అయిపోయి నేత్ర తల నిమురుతూ, నొప్పిగా ఉందా తల్లి అని అడుగుతూ ఉంటారు లాలనగా. హాస్పిటల్కి అవసరం లేదు నాన్న, అర్జున్ని రమ్మన్నాను అని అప్పటికే రిషి కాల్ చేసి ఉండడంతో అర్జున్ కూడా వస్తాడు.
తర్వాత నేత్రకి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కడతాడు అర్జున్. రిషి ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వెళ్తుంది నేత్ర అరచేతికి చుట్టిన తెల్లని కట్టుతో. రూమ్ లో నిలబడి విండోలో నుంచి బయటికి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు రిషి. నేత్ర రావటం తెలుస్తూ ఉంటుంది. ఆమె కాలి అందెలు చేస్తున్న శబ్దానికి. అది ఆమెకు మాత్రమే సొంతం. తనలో ఉన్న సున్నితత్వం అంతా ఆమె వేసే ప్రతి అడుగులో ప్రతిధ్వనించి పొడిమికి ముద్దు పెడుతున్నట్టుగా ఉంటుంది. తెలిసినా కూడా వెనక్కి తిరగకపోయేసరికి తన మీద కోపం వచ్చిందేమోనని రిషి దగ్గరికి వస్తుంది. అడుగులో అడుగు వేసుకుంటూ రిషి గారు అని పిలుస్తుంది నేత్ర. నేత్ర జీవితంలో జరిగిన దానికి వాళ్ళ పేరెంట్స్ మీద ఎంతో కోపం వస్తూ ఉంటే ఆ కోపం ప్లస్ ఇప్పుడు నేత్ర ఇలా చేయటం రెండూ కలిసి ఎక్కడ కోపం నేత్ర మీద కోపం చూపిస్తాడేమోనని తనని తను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. తను ఎంతగా కోపంగా ఉన్నాడు అనేది బిగిసిన పిడికిలి మెడ చేతుల మీద పొంగిన మెయిన్ చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది తనకి. నేత్ర ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు ఆమె వైపుకు చూడకుండానే. రిషి గారు అని పిలుస్తుంది. ఆ కాస్త దూరం భరించలేనిదిగా ఆమె పెడుతున్న వెక్కిళ్ళ సౌండ్కి రిషి వెంటనే అసహనంగా వెనక్కి తిరిగి ఎందుకు ఇప్పుడివి అని కన్నీళ్లు తుడుస్తాడు. ఇంకా ఏడుస్తుంది దగ్గరికి తీసుకోలేదని. కన్నీళ్లు చాలా వాల్యుబుల్ నేత్ర, అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. అయినా వాళ్ళ గురించి ఎందుకు నువ్వు ఇప్పుడు ఏడుస్తూ ఉన్నావు? మాకన్నా ఇంపార్టెంట్ అంతే కదా అని అడుగుతూ ఉంటే వాళ్ళ గురించి ఏమీ కాదు అంటుంది నేత్ర ఉక్రోషంగా. రిషి అర్థం కానట్లుగా చూస్తూ ఉంటే మీకు కోపం తెప్పించాను కదా, మీకు నచ్చని పనులు చేస్తున్నాను, అందుకే నా మీద నాకు కోపం వస్తుంది, బాధ కలుగుతుంది అని నేత్ర అంటూ ఉంటే మీ కళ్ళల్లో ఇవి ఎప్పుడు చూడకూడదు అని చెప్పాను కదా అని అంటాడు రిషి ఆమెను దగ్గరికి తీసుకుని. వెంటనే రిషిని అత్తుకుని తన బాధ అంతా పోయేలా ఏడుస్తూ ఉంది నేత్ర. మీ వాల్యూ తెలియని వాళ్ళ గురించి ఎప్పుడు ఏడవద్దురా. మన ప్రేమని పొందాలి అంటే ఒక అర్హత ఉండాలి, వాళ్ళకి అది లేదు అంటాడు. ఇంకెప్పుడు ఏడవను, నాకు నీ లవ్ చాలు అంటుంది. దట్స్ గుడ్ అని అంటాడు రిషి. కోపం పోయిందా మీకు అని అంటుంది. అసలు నువ్వు చేసింది తప్పు అనిపించట్లేదా నీకు? ఎలా చేస్తారా చిన్నపిల్లల్లా ఎవరైనా అని అడుగుతాడు ఆమె చేతి గాయం చూపిస్తూ. నాన్న కదా రిషి గారు, ఆ టైంలో అలాగే అనిపించింది అని నేత్ర చెప్తూ ఉంటే అవును కానీ వాళ్ళు నీకు చేసినవన్నీ నువ్వెందుకు మర్చిపోతావు? మంచితనం అంత పనికిరాదు అని రిషి చెప్తూ ఉంటే అర్థమైంది, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నాకు మీరు పిల్లలు ఉంటే చాలు, ఇంకెవరు వద్దు, మీరు నన్ను ఎప్పుడు వదిలేయవద్దు, నన్ను నెగ్లెక్ట్ చేస్తే నేను తట్టుకోలేను అంటుంది. నెగ్లెక్టా? నేనెప్పుడు చేశాను అని అంటాడు. ఇప్పుడే చేశారు కదా, ఎందుకు నేను పిలిస్తే పలకలేదు ఇప్పటి వరకు? నేను తప్పు చేశాను అని కోపం వచ్చిందా, అందుకే నాతో మాట్లాడలేదా అని అడుగుతుంది. అది కాదు బటర్ఫ్లై అని నేత్ర కట్టిన హ్యాండ్ ని చేతిలోకి తీసుకుని దీనికోసం దీన్ని చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, నీకు చిన్న గాయమైనా నేను తట్టుకోలేను అని నీకు తెలుసు కదా, నేనేమైనా కోపంలో అంటే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే అని చెప్తాడు. మీరు నా ప్రాణం రిషి గారు, మీరు చూపించే కోపంలో కూడా నాకు ప్రేమే కనిపిస్తుంది, ఐఎమ్ సారీ అంటూ రిషిని హత్తుకుంటుంది. వేరే వేటి గురించి ఆలోచించక నేత్ర, ఇప్పటి వరకు అయిపోయిందేదో అయిపోయింది, ఇక నుంచి మా గురించి మాత్రమే ఆలోచించు, ఓకేనా? అంటే నాకు ఇంకా మీరు పిల్లలు చాలు, తర్వాత ఏదైనా, అందరికన్నా మీరే నాకు ఇంపార్టెంట్, నాకన్నా కూడా అని చెప్తుంది రిషి కళ్ళల్లోకి చూస్తూ. నేత్రకి నుదుటి మీద ముద్దు పెట్టి దట్స్ మై బటర్ఫ్లై అంటాడు రిషి. అతని స్వంతనాలో హాయిగా సేద తీరుతుంది తను. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.